భారత స్వాతంత్ర్య సమరంలో వందే మాతర గీతం ఒక గర్జన, ఆంగ్లేయులను ఉద్దేశించి భారత జాతి చేసిన ఒక రణనినాదం. కాగా వందే మాతరం గీతంపై ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 8న పార్లమెంటులో వందే మాతరం వివాదంపై చర్చ జరగనుంది. కాగా లోక్సభలో ఈ చర్చను ప్రధాని నరేంద్ర మోదీయే ప్రారంభించబోతున్నారు. వందే మాతరం గీతంపై ఈ నెల 8వ తేదీన పార్లమెంటులో చర్చ జరగబోతోంది. అధికార పక్షం తరపున లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ చర్చను ప్రారంభిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన తరువాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇదే అంశంపై మాట్లాడతారు. కాగా వందే మాతరం గీతంపై చర్చకు కాంగ్రెస్ పార్టీ కూడా సన్నద్ధమైంది. సదరు చర్చలో కాంగ్రెస్ పార్టీ తరపున అరుణ్ గొగోయ్, ప్రియాంక గాంధీ మాట్లాడతారు. అలాగే రాజ్యసభలో అధికార పక్షం తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా వందే మాతరం గీతంపై చర్చను ప్రారంభిస్తారు. కాగా వందే మాతరం గీతంపై దాదాపు 10 గంటల పాటు చర్చ జరిగే అవకాశాలున్నాయి. కాగా స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తి నింపిన వందేమాతర గీతాన్ని బంకించంద్ర చటర్జీ 1875 నవంబర్ 7వ తేదీన రచించారు. అంతేకాదు బంకించంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవలలో ఈ గీతాన్ని ప్రచురించారు. వందేమాతరం గీతాన్ని బంకించంద్ర చటర్జీ రాయడానికి ప్రేరణ ఒక చిన్న సంఘటన. అప్పటి బరంపురంలో ఆయన కలెక్టర్గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన కారులో వెళ్తుండగా సదరు వాహనాన్ని పోలీసులు ఆపివేశారు. అక్కడికి దగ్గరలో బ్రిటిష్ వాళ్లు క్రికెట్ ఆడుతున్నారన్న కారణంతో చటర్జీ కారును పోలీసులు ఆపివేశారట. దీంతో ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి, వారికి ఒక ప్రేరణ కల్పించడానికి వందే మాతరం అంటూ భరతమాతను ఆరాధిస్తూ బంకించంద్ర చటర్జీ గీత రచన చేశారు. వందేమాతర గీతాన్ని 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల దేశవ్యాప్తంగా స్మారకోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. వందేమాతరం శబ్దం భారతీయులు ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందన్నారు. అంతేకాదు భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వందేమాతరం గీతం సామూహిక గేయాలాపన ఒక అద్భుత అనుభవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వందేమాతరం గీత 150వ స్మారకోత్సవాల ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. వందేమాతర గీతం భారతదేశ ప్రజలకు ఎంతో ప్రేరణనిస్తుందని ఆయన వెల్లడించారు. కాగా ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. వందేమాతర గీతంలోని కొన్ని పంక్తులను 1937 నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తొలగించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అంతేకాదు వందేమాతర గీతంపై కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పండిట్ నెహ్రూ ఒత్తిడి వల్లే వందేమాతరం గీతంలోని పంక్తులను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తొలగించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. వందేమాతరం గీతాన్ని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి హృదయానికి హత్తుకుందన్నారు. అంతేకాదు ఈ విషయంలో పండిట్ నెహ్రూపై విమర్శలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు మల్లికార్జున ఖర్గే. నవభారత నిర్మాణానికి మార్గం సుగమం చేసిన పండిట్ నెహ్రూపై అవాస్తవాలు ప్రచారం చేయడం ప్రధాని నరేంద్ర మోదీ మానుకోవాలని మల్లికార్జున ఖర్గే హితవు పలికారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8న పార్లమెంటులో వందేమాతర గీతంపై జరగబోతున్న చర్చ అందరిలో ఆసక్తి రేపింది. ఏమైనా వందేమాతరం గీతాన్ని అందరూ గౌరవిద్దాం, వందేమాతర గీతాన్ని ఆలపిద్దాం.